దేవునికి మహిమ కలుగును గాక. వింటున్న మీకు అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున మన ముఖ్య ధ్యానాంశం కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం. యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధికి సిద్ధము చేసి కాచియుందును. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ రోజున దేవుడు మాట్లాడుతున్న మాట దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడు చేస్తున్నాడు? ఉదయమున చేస్తున్నాడు. ఆయన స్వరమును దేవునికి వినిపిస్తూ ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. నిజమే, దేవునికి స్తోత్రం. మనము దేవుని యొక్క సన్నిధిలో సిద్ధపడి ఉండాలి. దేంట్లో? ప్రార్థనలో. ఎవరైతే సిద్ధపడి ప్రార్థనలో ఉంటారో వారి ప్రార్థన దేవుని సన్నిధికి చేరుకుంటుంది. కాబట్టి ఈ రోజున నీవు ఉదయకాలంలో ప్రార్థన చేస్తున్నావా? ఒకవేళ ఆ విధంగా చేయనట్లయితే ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. దావీదు ప్రార్థన చేసినట్లు, యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధికి సిద్ధము చేసి కాచియుందును. ఈరోజు నీవు ప్రార్థన చేయకముందు దేవునికి నేను ఈ ప్రార్థన సిద్ధము చేసి మాట్లాడతాను, చెప్పుకుంటాను అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడు ఆయన నీ ప్రార్థనను విని ప్రత్యుత్తరాన్ని ఇస్తాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక.